నుండి త్రయంబకేశ్వర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. షిరిడీలో మేము దర్శనం చేసుకొని త్రయంబకేశ్వర్ బయలుదేరాము. జూన్ స్టార్టింగ్లో మేము వెళ్ళామండి. సపరేట్గా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. షిరిడీ నుండి మీకు 120 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ క్యాబ్ వాళ్ళు మాకు 4000 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. 2 ఫ్యామిలీస్ అండి, 4 మెంబర్స్ వెళ్ళాము. మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే షిరిడీ నుండి నాసిక్ వరకు ఒక బస్సు ఎక్కి నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ ఇంకొక బస్సుకి వెళ్ళొచ్చు. సో మీకు దారిలో మీకు ఇలా ఉంటుంది. అండ్ వర్షాలు పడుతున్నాయండి చాలా. సో మాకు నాసిక్ వరకు 2 అవర్స్, అక్కడ నుండి 1 అవర్ పట్టింది. టోటల్గా 3 అవర్స్ పట్టిందండి. సో వీకెండ్లో దర్శనాలకి మీకు ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ పడుతుంది. సో మార్గ మధ్యలో మేము తినేసి వెళ్ళామన్నమాట. మీకు కూడా కుదిరితే పెద్దవాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి తినేసి వెళ్ళండి. ఇది నాసిక్ సిటీ అండి. మార్గ మధ్యలోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. నాసిక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు. ఈ హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. అండ్ నాసిక్ దాటిన తర్వాత నాసిక్ నుండి అరౌండ్ 20 to 28 కిలోమీటర్స్ వస్తుంది త్రయంబకేశ్వర్కి. రోడ్డు బాగానే ఉందండి, ప్రాబ్లం లేదు. వెహికల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. త్రయంబకేశ్వర్ ఎంట్రీలో ఇలా ఉంటుంది. మీకు ఎంట్రీలో 20 రూపీస్ అలా తీసుకుంటారు వాళ్ళు. లోపలికి అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇమీడియట్గా ఫస్ట్ మీకు టెంపుల్ కనపడుతుందండి. ఫ్రీ దర్శనం వాళ్ళు ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ డొనేషన్ దర్శనం ఒక్కొక్కరికి 200 రూపీస్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ మీకు ముందుకు వెళ్తే అక్కడ డొనేషన్ దర్శనం ఉంటుంది, ఒక్కొక్కరికి 200 రూపీస్. నార్మల్ డేస్లో అయితే 3 to 4 అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనానికి. వీకెండ్ అండ్ మండే రోజు మాత్రం 7 to 8 అవర్స్ పడుతుందంట. సో మేము డొనేషన్ దర్శనం లైన్లో వెళ్తున్నాము. లైన్లో మీకు క్యూ లైన్స్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది జ్యోతిర్లింగం యొక్క. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీకు క్యూ లైన్స్లో కూర్చోడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మాకు తెలిసిన హిస్టరీ చెప్తాము. యాక్చువల్లీ త్రయంబకేశ్వర్ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక ప్లేస్ అన్నమాట. అండ్ అలాగే గోదావరి జన్మస్థలం కూడా. ఇది ఎప్పుడు నిర్మించారంటే 1755 to 1786 క్రీస్తు శకం. అప్పుడు నానా సాహెబ్ పెష్వా అనే వారి హయాంలో నిర్మించారంట. ఇది నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కడైనా శివయ్య ఇలా లింగ రూపంలో ఉంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారు తొడుగుతారంట. అది కూడా ఓన్లీ స్పెషల్ అకేషన్స్లో మాత్రమే. జనరల్గా మాత్రం మనకి ఎలా ఉంటుందంటే ఇందాక అక్కడ లైవ్ టెలికాస్ట్లో చూపించారు కదండి, అలాగే ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ టైం వాటర్ ఊరుతూ ఉంటాయంట. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగ రూపాల్లో ఉన్నది మంచిగా కనిపిస్తుండే అంట. బట్ ఇప్పుడు చేసే అభిషేకాల వల్ల కొంచెం క్లియర్గా మనకు కనిపించదు. సో ఇక్కడ ఏంటంటే పైన ఒక మిర్రర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా కింద దేవుడు ఉంటాడు కదా, దానికి పైన ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది. మనకి కింద సరిగ్గా చూడలేకపోతే ఆ మిర్రర్లో చూడవచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే టెంపుల్ బయట సైడే 2-3 రౌండ్స్ ఇలా తిప్పి మళ్ళీ టెంపుల్ బయట నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ చూసారు కదా, ఇది కూడా టెంపుల్ లోపల ఇన్ని క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ దాటుకొని వస్తుంటే అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే గౌతమ మహర్షి గోహత్య పాతకం పోగొట్టుకోవడానికి శివయ్యని ఆరాధించారంట. యాక్చువల్గా గోహత్య పాతకం ఎలా జరిగిందంటే వాళ్ళ రాష్ట్రంలో ఏదో కరువు వచ్చినప్పుడు ఆయన తన పొలంలో పంట పండించినప్పుడు ఒక ఆవు వస్తుందంట. పాపం దాన్ని ఆయన నార్మల్గా ఒక దర్భతో ఇలా అన్నప్పుడు అది చనిపోతుందంట. దానికోసమని ఆ పాతకం పోగొట్టుకోవడానికి శివయ్యని ఆరాధించినప్పుడు గంగమ్మ వస్తుందంట. అందుకనే త్రయంబకేశ్వర్ గోదావరి జన్మస్థలం అని అంటారు.
అండ్ ఇప్పుడు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి. ఇందాక దేవుడిని లైవ్గా ఫోటో తీయకూడదు కాబట్టి మీకు అలా ఫోటోలో చూపించాము. సో బయటకు వచ్చిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. వెదర్ మొత్తం చాలా బాగుంది. టెంపుల్ మొత్తం నల్ల రాతితో నిర్మించారన్నమాట. సో అందుకనే దాన్ని త్రయంబకేశ్వర్ గోదావరి జన్మస్థలం అని అంటారు. ఫస్ట్ ఎక్కడ గోదావరి జన్మస్థలం అంటే బ్రహ్మగిరి పర్వతం పైన జన్మిస్తుంది. అలాగే ఇంకా చాలా చిన్ని ప్లేసెస్లో కూడా ఉంటుందంట. సో దాంతోపాటు ఇక్కడ ఈ టెంపుల్తో పాటు మీరు ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే పుష్యవర్ధ్ కుండం, అది 12 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళ అక్కడే జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక చెప్పాను కదా బ్రహ్మగిరి పర్వతం అని, దానిపైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 750 స్టెప్స్ ఎక్కాలి. బట్ ఒక 500 స్టెప్స్ వరకు ఆటోలో వెళ్ళొచ్చు. తర్వాత మనం బై వాక్ వెళ్ళాలి. ఇది బయట, టెంపుల్ బయట. మీరు ఏమైనా షాప్ కావాలంటే చేసుకోవచ్చు. అంతే అండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ నాసిక్ టు షిర్డీకి వెళ్ళాము. షిర్డీలో మళ్ళీ మేము దర్శనం చేసుకొని అండ్ నైట్ మేము బ్యాక్ టు మై హోమ్ టౌన్కి వెళ్ళిపోయామండి. చూసారు కదా టోటల్ వీడియో. మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్ని వ్లాగ్స్.